నమస్తే. వెల్కమ్ టు హాష్‌టాగ్ యూ. నేను మీ నరేష్. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలో వచ్చిన 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, దానికి సంబంధించి ఈరోజైతే స్పీకర్ ఒక ఐదుగురికి మరి అనర్హత వేటు వేస్తారా? లేదా ఏంటిదనేది తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో వీళ్ళ మీద బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్, అటు ఎమ్మెల్యేలు వీళ్ళంతా సుప్రీం కోర్టుకి పోవడం జరిగింది. అక్కడ సుప్రీం కోర్టు 3 నెలల గడువిచ్చింది. గడువిచ్చినా కూడా స్పీకర్ డిలే తోటి అది కాస్త పెరుక్కుంటూ వచ్చి మళ్ళీ గత నెల స్పీకర్‌కి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో వీళ్ళ ఫిరాయింపుకు సంబంధించింది తేల్చి చెప్పాలని చెప్పి సుప్రీంకోర్టు స్పీకర్‌ని గట్టిగా వార్నింగ్ ఇయ్యడంతో అది కాస్త హడావుడిగా వాళ్ళను విచారించి ఈరోజైతే ఐదుగురికి మాత్రం ఆ స్పీకర్ వాళ్ళకి సంబంధించి తుది నిర్ణయం ఇచ్చే అవకాశం కనబడతా ఉంది. సాయంత్రం 3 గంటల వరకు తుది నిర్ణయం ఇస్తారని చెప్పేసి కూడా స్పీకర్ కార్యాలయం అయితే చెప్పింది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 10 మంది ఎమ్మెల్యేలు మరి ఎంతమందికి ఇస్తున్నారు, ఏ ఏ ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఒకసారి వాళ్ళెవరో చూసే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ నుంచి ఒకరు పూచారం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్, మూడోవారు కడియం శ్రీహరి, అలాగే డాక్టర్ సంజయ్ కుమార్ గారు, అలాగే కాలే యాదయ్య గారు, అలాగే టి ప్రకాష్ గౌడ్, అరకెపుడి గాంధీ, తెల్లం వెంకట్రావు, అలాగే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి, ఈ 10 మంది అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరడం జరిగింది. బీఆర్ఎస్ గుర్తుపైన గెలిచి కాంగ్రెస్లోకి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ ఏదైతే ఉందో స్పీకర్ ఈరోజు గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఈరోజు తీర్పిచ్చే అవకాశం అయితే ఈరోజు కనబడతా ఉంది. తొలి దశలో 5గురు ఎమ్మెల్యేల పిటిషన్లపై ఈరోజు తీర్పిచ్చే అవకాశం స్పీకర్ కార్యాలయం తెలిపింది. అయితే ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, అలాగే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మైపాల్ రెడ్డి, అరకెపుడి గాంధీకి వ్యతిరేకంగా ఏదైతే దాఖలైన పిటిషన్లు ఉన్నాయో ఈరోజు స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ పిటిషన్లపై 4 వారాల గడువులో తేల్చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు రేపటితోటి ముగుస్తుంది. అంటే గురువారం తోటి ముగుస్తుంది కాబట్టి అందుకే హడావుడిగా ఈ తీర్పిస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే ఇతర ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టుకి వెళ్లడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన విచారణ సాగదీతపై ఇప్పటికే సుప్రీంకోర్టు చాలాసార్లు స్పీకర్పై ఆగ్రహం అయితే వ్యక్తం చేయడం జరిగింది. అయితే స్పీకర్పై పలుమార్లు కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. దీన్ని తేల్చండి, దీన్ని తేల్చి ఏదో ఒకటి చేయండి అని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. 3 నెలల్లో తేల్చాలని గతంలో జూలై 31న సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అక్టోబర్ 21తో కోర్టు ఇచ్చిన గడువు ముగిసిన తేల్చకపోవడంతో మళ్ళీ కోర్టు స్పీకర్పై ఆగ్రహం వ్యక్తం చేయడం అయితే జరిగింది. ఇది మీరు కోర్టు ధిక్కరణ కిందికి పాల్పడుతున్నారని కోర్టు చెప్పడంతో, అంతేకాదు 4 వారాల్లో విచారణ పూర్తి చేసి ఏదైతే గత నెల 17న తుది గడువు విధించింది. అయితే స్పీకర్ చేస్తున్న ఆలస్యం కోర్టు ధిక్కారమే అని చెప్పి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే మీరు జైల్లో ఉండాల్సి వస్తుందని చెప్పేసి కూడా అటు సుప్రీంకోర్టు స్పీకర్కి చెప్పడం జరిగింది. లేదా మీరు నూతన సంవత్సర వేడుకలు ఎక్కడ జరుపుకుంటారు అని చెప్పేసి కూడా కోర్టు స్పీకర్కి చెప్పడం అయితే జరిగింది. దీంతో ఈ నెల 18 అంటే రేపట్లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే స్పీకర్ కోర్టు ధిక్కరణ చర్యలుగా ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పేసి కూడా కోర్టు చెప్పడం జరిగింది. సో దానివల్లనే ఇప్పుడు స్పీకర్ దీనికి సంబంధించి ఏదైతే ఈ పిటిషన్లకు సంబంధించి హడావుడిగా తీర్పును వెలువరిస్తున్నట్లుగా చర్చ నడుస్తూ ఉంది. 5గురు ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లకు సంబంధించి స్పీకర్ బుధవారం అంటే ఈరోజు తీర్పు చెప్పే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే 5గురు పార్టీ ఫిరాయించేందుకు తగిన ఆధారాలు లేవని, కాబట్టి వారిని ఫిరాయింపుదారులుగా ప్రకటించలేమంటుగా స్పీకరు తీర్పు చెప్పే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. అయితే 5గురు సంబంధించి తీర్పు ఇచ్చామని మిగిలిన పిటిషన్లకు నిర్ణయం తీసుకునేందుకు సమయం కావాలని స్పీకర్ కోర్టును కోరే
అవకాశం ఉందన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. అయితే మరోవైపు 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గతంలో నోటీసులు ఇవ్వగా ఇప్పటివరకు 8 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే సమాధానం ఇచ్చారు. స్టేషన్ గన్పూర్కి సంబంధించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి నేరుగా స్పీకర్ని కలిసి వారు సమాధానం ఇవ్వడం జరిగింది. కొంత మేరకు వారు సమయం కోరడం జరిగింది. అలాగే దానం నాగేందర్ ఇప్పటి వరకు స్పందించలేదు. గురువారం నాటికి సుప్రీంకోర్టు విచారణ పట్ల దీనికి సంబంధించి అందరిలోని ఎక్కువ ఆసక్తి నెలకొన్నది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఎవరైతే దానం నాగేందర్ గారు ఇప్పటివరకు దానికి సంబంధించి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. మరి ఆయన రాజీనామా చేస్తారా లేదా మరి కొంత సమయం స్పీకర్ని కలిసి కోరుతారా అనేది తెలీదు. ఇప్పటికే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు అయితే స్పీకర్ని పర్సనల్గా అంటే అందరితో పాటు కాకుండా డైరెక్ట్గా వెళ్ళి కొంత సమయం కావాలి అని కూడా చెప్పడం జరిగింది. కొన్ని సందర్భాల్లో కడియం శ్రీహరి గారు కొన్ని ప్రెస్ మీట్లో కావచ్చు, మీటింగ్లో కావచ్చు, నేను రాజీనామా చేయను అని కూడా అటు తేల్చి చెప్పినట్టుగా మనకు గతంలో కొన్ని ప్రెస్ మీట్లలో తెలిసింది. అలాగే ఇప్పుడు మొన్నటి వరకు దానం నాగేందర్ కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తే నేను రాజీనామా చేస్తానని కూడా దానం నాగేందర్ గారు అయితే చెప్పడం జరిగింది. మరి ఆయన ఇప్పటివరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు స్పీకర్కి. మరి ఇప్పుడైనా సమాధానం ఇస్తారా లేదా స్పీకర్ మిగతా 5గురు ఎవరైతే ఉన్నారో 5గురు కోసం కొంత సమయం కోరే అవకాశం ఉంది. మరి కోర్టు సమయం ఇచ్చే అవకాశం ఉందా, మరి ఇది కోర్టు ధిక్కరణ అని చెప్పేసి ఇంకేదైనా కోర్టు కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడతా ఉందా అనేది మనం వేచి చూడవలసిన అవసరం ఉంది. సో ఈ 10 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తుది నిర్ణయం కోర్టులో రేపు వెలువరుస్తారు కాబట్టి దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వేచి చూద్దాం కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటాదనేది వేచి చూద్దాం. దీనిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి #you.